హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి పవర్ అనే కంపెనీకి సంబంధించి ఎన్సిఎల్టీలో శ్రీమతి విజయమ్మ గారి మీద, శ్రీమతి షర్మిల గారి మీద ఆ కంపెనీ యొక్క షేర్స్కి సంబంధించి కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇది దాదాపు జరిగి 5 నెలలు కావస్తుంది. కాకపోతే ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఏంటి, అసలు కేసు డీటెయిల్స్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాల కిందట ఆయన సరస్వతి పవర్లో ఆయనకున్న కొన్ని షేర్స్, ఆయనకి ఆయన భార్య అయినటువంటి శ్రీమతి భారతీరెడ్డి గారికి ఉన్న కొన్ని షేర్స్ని శ్రీమతి షర్మిల గారికి గిఫ్ట్ రూపంలో బహుమానంగా ఇద్దామని అనుకున్నారు. కాకపోతే అప్పుడు లీగల్గా షేర్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరగలేదు. కాబట్టి ఆ షేర్స్ని అంతవరకు శ్రీమతి విజయమ్మ గారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి దానికి సంబంధించిన కొన్ని లీగల్ ఇష్యూస్ ఉండడం కారణంగా ఆ లీగల్ ఇష్యూస్ పూర్తి అయిపోయిన తర్వాత షర్మిలారెడ్డి గారికి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఉన్నారు. దానికి సంబంధించి ఒక ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, శ్రీమతి షర్మిలారెడ్డి గారితో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని పర్సనల్ ఇష్యూస్ వచ్చిన కారణంగా ప్రస్తుతం ఆవిడికి ఏ విధమైన బహుమానాలు ఇవ్వకూడదని నిర్ణయించుకోవడం వల్ల ఇంతకుముందు ఆవిడ పేరుని బదిలీ చేసిన కొన్ని షేర్లు, అంటే విజయమ్మ గారి ద్వారా బదిలీ చేయబడిన షేర్ని తిరిగి తమకు చెందేటట్టు ఆర్డర్లు ఇవ్వాలని చెప్పి ఎన్సిఎల్టీలో వాళ్ళు, ఎన్సిఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఒక కేసు ఫైల్ చేయడం. ఇక్కడ మనం ఏ కేసులో అయినా సరే కొన్ని ఒక్కొక్క ఎవరి తరపున వాళ్ళకి కొన్ని లీగల్గా స్ట్రాంగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ షర్మిలారెడ్డి గారికి విజయమ్మ గారి తరపున ఉన్న స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఉన్న స్ట్రాంగ్ పాయింట్ ఏంటి అనేది ఈ వీడియోలో చర్చించుకుందాం. మొట్టమొదటిసారిగా విజయమ్మ శ్రీమతి షర్మిలారెడ్డి గారికి సంబంధించిన స్ట్రాంగ్ పాయింట్ ఏమిటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి ఆస్తులన్నీ సంపాదించుకొని ఉంటే వాటి మీద ఏ విధమైన హక్కు కానీ, దాన్ని బహుమాన రూపంలో ఇమ్మని అడగడానికి కానీ ఏ విధమైన అర్హత శ్రీమతి విజయమ్మ గారికి కానీ షర్మిలారెడ్డి గారికి కానీ ఉండవు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత ఆస్తులతో ఒక ఇండస్ట్రీని స్థాపించి ఆ ఇండస్ట్రీ మీద కష్టపడి ఆ ఇండస్ట్రీని పూర్తిగా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళి దాని మీద బాగా లాభాలు వచ్చి ఆయన ఆస్తులు సంపాదించి ఉంటే ఇక్కడ ఆయన్ని లీగల్గా క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆస్తులన్నీ చాలా వరకు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రాత్రికి రాత్రి 100,000 కోట్ల రూపాయల ఆస్తులు వచ్చి చేరాయని చెప్పి ఈరోజు చాలా కేసుల్లో అభియోగాలు కూడా మోపబడి ఉన్నాయి. వాటి డీటెయిల్స్లోకి మనం ప్రస్తుతం వెళ్ళొద్దు. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి ఇండస్ట్రీస్ని పెట్టి సంపాదించిన ఆస్తులు అయితే కాదు. కాబట్టి ఈరోజు దాని గురించి షర్మిలారెడ్డి గారు, విజయమ్మ గారు కోర్టులో దాంట్లో వాళ్ళకి రావాల్సిన వాటాలు న్యాయబద్ధంగా రావాలని కోరుకోవడంలో అదొక ముఖ్యమైన పాయింట్. ఇక్కడ ఈ ఆస్తులన్నీ ఎలా వచ్చాయనేది ఎవరికి తెలిసినా తెలియకపోయినా ప్రస్తుతం ఉన్న వాళ్ళు శ్రీమతి విజయమ్మ గారికి వాటికి సంబంధించి ఖచ్చితమైన అభిప్రాయాలు ఎలా వచ్చాయి ఏంటి అనేది ఆవిడకి మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. కాబట్టి ఆవిడ దగ్గర ఉన్న షేర్స్ని తన కూతురు పేరుని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అనేది ఆవిడకి తెలుసు. కాబట్టి ఆవిడ ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం ఎలా వచ్చాయి అనేది
ఆ విషయం శ్రీమతి విజయమ్మ గారికి పూర్తిగా అవగాహన ఉండే ఉంటుంది. కాబట్టి ఆవిడ తన దగ్గర ఉన్న షేర్స్ని శ్రీమతి షర్మిలారెడ్డి గారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసిన విషయం ఏంటంటే, ఈరోజు జనరల్గా ఏ కుటుంబంలో అయినా సరే ఉమ్మడి కుటుంబం ఉండేటప్పుడు వాటికి సంబంధించిన ఆస్తులు ఒక్కొక్క వ్యక్తి మీద పేరు మీద కొన్ని ఆస్తులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కొన్ని ఆస్తులు పెట్టడం జరిగింది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో సంపాదించిన ఆస్తులని శ్రీ విజయమ్మ గారి ద్వారా తెలుస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఆ కంపెనీలో పెట్టుబడి అంతా తన స్వార్జితం అని, తను సొంతంగా ఆ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టి తను ఆ ఇండస్ట్రీస్ అన్నిటినీ అభివృద్ధి చేసి ఆ విధంగా తన ఆస్తులు సంపాదించుకున్నా అని చెప్పి తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఇది ఉమ్మడి కుటుంబ ఆస్తి కాదని చెప్పి కోర్టులో ప్రూవ్ చేసుకుంటే ఆయన తరపు వాదన చెల్లుబాటు అవుతుంది. ఇక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏంటంటే, ఈరోజు వైఎస్ రాజారెడ్డి హయాం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబము ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తుంది. అంటే కొన్ని దశాబ్దాలుగా చాలా వ్యాపారాలు చేయడం జరుగుతుంది. కానీ ఎప్పుడు వాళ్ళు ఇంత ఆస్తులు అనేది సంపాదించుకోలేదు. ఈ ఆస్తులన్నీ ఎప్పుడు సంపాదించుకోవడం జరిగిందంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆస్తులన్నీ సంపాదించుకోవడం జరిగింది. ఎలా సంపాదించుకున్నారనేది మనకు అప్రస్తుతం అనుకోండి. ఆ ఆస్తుల మీద ఈరోజు ఏమైనా సరే అది ఉమ్మడి ఆస్తిని ప్రూవ్ చేయాలంటే అవి రాజశేఖర రెడ్డి గారు సంపాదించారని చెప్పి కోర్టులో విజయమ్మ గారు కానీ షర్మిలారెడ్డి గారు కానీ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అలా ప్రూవ్ చేయాలి అంటే శ్రీ రాజశేఖర రెడ్డి గారి మీద కొంతవరకు ఒక వ్యతిరేక భావం, ఒక నెగిటివ్ ప్రోపగాండా చేయాల్సి ఉంటుంది. అంటే రాజశేఖర రెడ్డి గారి పేరుకి కొంతవరకు డ్యామేజ్ కలిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి డేరింగ్ స్టెప్ అనేది విజయమ్మ గారు కానీ వైఎస్ షర్మిల గారు కానీ తీసుకోరని చెప్పి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరుకి ఏ విధమైన డ్యామేజ్ జరిగినా అది మొత్తం కుటుంబానికి అది ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఆ విషయంలో విజయమ్మ గారు కానీ షర్మిల గారు కానీ ముందుకు వెళ్ళరని జగన్మోహన్ రెడ్డి గారి ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఆ విషయంలో వాళ్ళ కోర్టుకు వచ్చి రాజశేఖర రెడ్డి గారి గురించి నెగిటివ్గా ఏ విధమైన సాక్ష్యాలు ఇవ్వరు. కాబట్టి ఈ కేసులో వాళ్ళు ముందుకు వెళ్ళడం కష్టం. కాబట్టి ఆ ఆస్తులన్నీ తన పేరు మీద ఉన్నాయి కాబట్టి మొత్తం అవన్నీ తనకే చెందుతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా విశ్వసిస్తడం జరుగుతుంది. ఇక ఇక్కడ ఈ కేసు విషయంలో మన అనాలిసిస్ ఏమిటంటే, జనరల్గా కోర్టులు అనేవి డాక్యుమెంటెడ్ రూపంలో ఉన్న సాక్ష్యాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాయి తప్ప వాళ్ళ కుటుంబం మధ్య వాళ్ళ మధ్య ఓరల్గా అంటే మాటల రూపంలో జరిగిన ఏ విధమైన ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ వేటికి కోర్టులో విలువ అనేది ఉండదు. అఫీషియల్గా డాక్యుమెంట్ రూపంలో పేపర్ మీద ఈ లీగల్గా ఏమేమి పాయింట్లు ఉన్నాయో వాటినే కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయి. ఇక్కడ అవన్నీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదే ఆస్తులన్నీ ఉన్నట్టు తెలుస్తుంది. షర్మిలారెడ్డి గారి పేరు మీద కానీ విజయమ్మ గారి పేరు మీద కానీ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి భాగం ఉన్నదని నోటి మాటగా చెప్పారనే చెప్తున్నారు తప్ప దానికి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది ఎక్కడ లేదు. కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక పాజిటివ్ పాయింట్గా ఉంటుంది. ఇక ధర్మం ప్రకారం మనం ఆలోచించాలని అంటే లీగల్గా కాకుండా ఈరోజు తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఆడబిడ్డలకి రాఖీ టైంలోనో ఏ పండగ టైంలో ఏదో టైంలో కానుకల రూపంలో
కొంతమంది బంగారం అనో వస్తువులనో ఆస్తులనో ఏవో ఒకటి గిఫ్ట్ రూపంలో ఇస్తుంటారు. కాకపోతే కొంతకాలం జరిగిన తర్వాత వాళ్ళ మధ్య ఫ్యామిలీలో డిస్ప్యూట్లు వచ్చినంత మాత్రాన అప్పుడెప్పుడో నీకు ఇది గిఫ్ట్ రూపంలో ఇంత బంగారం ఇచ్చాను, లేదంటే ఈ ఆస్తి నీ పేరు రాసి ఇచ్చాను, దాన్ని ఈరోజు నాకు తిరిగిచ్చి అనేది అంత ధర్మం అని అనిపించుకోవద్దు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సామాన్య వ్యక్తి కాదు. ఒక పార్టీకి అధినేత, ఒకసారి ఒక రాష్ట్రానికి ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన చేసిన ప్రతి పనిని ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తారని ఆయన తెలుసుకోవాల్సి ఉంది. ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ప్రజలు పెద్దగా ఆలోచించరు. ఇక్కడ తన ఆడబిడ్డకి బహుమానంగా ఇచ్చిన ఆస్తుల్ని తిరిగి తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళేది ఏంటంటే ఒకే ఒక విషయం ప్రజల్లోకి వెళ్తుంది. ఈరోజు కేవలం ఆస్తి కోసం సొంత చెల్లిని తల్లిని ఇంట్లోంచి గెంటేసి వాళ్ళ మీద కోర్టుల్లో కేసులు వేసి వాళ్ళని ఈ వయసులో తల్లిని చాలా ఇబ్బంది పెడుతున్నారనే విషయం మాత్రమే ప్రజల్లోకి వెళ్తుంది. ఒక రాజకీయ నాయకుడిగా 10 మందికి ఒక ఒక మంచి దారి చూపించాల్సిన వ్యక్తిగా ఆయన పట్ల ఇలాంటి భావం ప్రజల్లోకి వెళ్తే అది ఆయనకు కానీ పార్టీకి కానీ ఏ విధంగానో ఉపయోగపడదు. కాబట్టి ఇప్పటికైనా ఉన్న ఆస్తుల్లో కొంత ఆస్తి చెల్లికి ఇచ్చినంత మాత్రాన పెద్దగా ఆయన జీవితమే తలకిందులైపోద్దని నేనే అనుకోవట్లేదు. ఆయన పేరు మీద కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ అయిపోయి ఉన్నాయంటున్నారు. కాబట్టి ఈ విషయం కుటుంబంలోనే ఏదో విధంగా సర్దుబాటు చేసుకొని ఈ కుటుంబంలో వచ్చిన ఈ కలహాల్ని సర్దుమణిగేటట్టు చేసుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని క్షేత్రస్థాయిలో కాకుండా పూర్తిగా లీగల్గానే తేల్చుకుంటామని చెప్తే ఈరోజు ప్రజల్లో దాని మీద చాలా తీవ్రమైన వ్యతిరేక భావం ఏర్పడడానికి అవకాశం ఎంతైనా ఉంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సరిదిద్దుకోవడానికి ప్రయత్నించి మరిన్ని మంచి వీడియోల్ని ఈ ఛానల్లో చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.